ఈ వీడియోలో స్వీయ ఆత్మ వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. దీనిని ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్. ఇతను అమెరికా దేశస్థుడు. ఇతను సైకోథెరపీకి మూల పురుషుడు. ఇతను మానవతవాది. ఈ మన బుక్లోకెల్లా ముగ్గురు మానవతవాదులు ఉన్నారు. వాళ్ళ పేర్లు తెలుసుకుందాము. ఫస్ట్ అబ్రహం మాస్లో, సెకండ్ కార్ల్ రోజర్స్, థర్డ్ రాల్ఫ్ లింటర్. ఓకేనా? ఈ సిద్ధాంతం మానవతవాదం, వ్యక్తి కేంద్ర ఉపగమం ఆధారంగా ప్రకటించబడింది. మానవీయ మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని ప్రతిపాదించాడు. దృక్పథం అనగా సంఘటన అని అర్థం. 1956వ సంవత్సరంలో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ అతన్ని అవార్డ్ ఫర్ డిస్టింగ్విష్డ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్తో సత్కరించింది. ఇతని గ్రంథాలు వచ్చేసి ఏ క్లయింట్ సెంటర్ థెరపీ, సెకండ్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ అవే ఆఫ్ బీయింగ్, ఫ్రీడమ్ టు లెర్నింగ్ ఫర్ ఎయిటిట్స్. ఈ గ్రంథాలు 4. ఈ సిద్ధాంతంలో ముఖ్య భావనలు ఫస్ట్ వచ్చేసి ఆత్మభావన అనగా వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడో తెలియజేసే సారాంశాన్ని ఆత్మభావన అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మన గురించి మనం ఏమనుకుంటామో, నేను తెలివైన వాడిని, నేను అందగాడిని, నేను ఇతరులను మెప్పించగలను, నేను పిరికివాడిని, ఇలా మొదలైనవి అనుకుంటాం కదా. ఇలా వ్యక్తి తనపై తాను వేసుకునే ముద్రనే ఆత్మభావన అని అంటారు. వాస్తవిక ఆత్మభావన అంటే మనం ఎలా ఉన్నామో తెలిపేది వాస్తవిక ఆత్మభావన. థర్డ్ వచ్చేసి ఆదర్శ ఆత్మభావన. వ్యక్తి ఏదైనా సాధించాలనుకుని ఏర్పరచుకునే లక్ష్యాలని ఆదర్శ ఆత్మభావన అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను డిఎస్లో ఫస్ట్ రావాలి, తర్వాత డిఎస్ అయిపోయిన తర్వాత మంచి ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇలా లక్ష్యం వైపు అడుగులు వేసేదాన్ని ఆదర్శ ఆత్మభావన అంటారు. నెక్స్ట్ వ్యక్తి తన కృషితో ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించడాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఇతని గ్రంథాలకి ఒక కోడ్ అండి. 80 సంవత్సరాల కార్ల్ రోజర్స్ అనే పర్సన్ ఫిజియోథెరపీ కోసం ఆన్ ద వేలో ఉన్నాడు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.